హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులు చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూసేద్దామండి. మార్నింగ్ వంట పని అంతా అయిన తర్వాత గ్రోసరీ అయితే తెచ్చుకున్నానండి. అన్నీ ఈరోజు సర్ది పెట్టుకుంటున్నానండి. దీన్ని చూసారా, వీటిని రుచి బియ్యం అంటారు. వీటితో పాయసం చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో పాయసం చేసి చూపిస్తాను. నేనైతే నెలంతటికి ఒకసారి కిరాణీ తెచ్చుకుంటానండి. వీటన్నిటిని డబ్బాల్లో వేసి సర్ది పెట్టుకుంటాను. నేనైతే ఎక్కువగా స్టీల్ డబ్బాలనే యూజ్ చేస్తానండి. దీనిలోనే ఇవన్నీ వేసి సర్ది పెట్టుకుంటాను. వీటిని తేవడం తేలికైనా సర్ది పెట్టుకోవడం ఒక టాస్క్ అండి. కానీ నెలలో 1 గంట కష్టపడితే నెలంతా ప్రశాంతంగా ఉంటుందండి. డబ్బాలన్నీ క్లీన్ చేసి ఎండలో కాసేపు పెట్టి గ్రోసరీ అంతా వీటిలో సర్ది పెట్టుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ, మినప్పప్పు వేసిన దాంట్లో చిన్న చిన్న డబ్బాలు కొలత కోసం పెట్టుకుంటున్నానండి. గోధుమ పిండినైతే కవర్తోనే పెట్టుకుంటాను. నాకైతే పిండి డబ్బాలో చుట్టుపక్కల అంటినట్టు ఉంటుందండి. నాకు నీట్గా అనిపించదు. అందుకని కవర్తోనే పెట్టేసుకుంటాను. గోధుమ రవ్వ, సేమియా, పెసరపప్పు, జుడుములు ఇలాంటివన్నీ వేయించి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి సర్ది పెట్టుకుంటాను. ఇలా వేయించి పెట్టుకుంటే పురుగు పట్టదండి. ఉప్మా అవి చేసుకున్నప్పుడు మళ్ళీ వేయించిన అవసరం లేకుండా ఉప్మా చేసుకున్నా తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని డబ్బాల్లో వేసిన తర్వాత సెల్ఫుల్లో సర్దుకుంటాను. ఇలా నెలంతటికి ఒకసారి కిరాణా తెచ్చుకుంటే మధ్య మధ్యలో వెళ్ళవలసిన అవసరం లేకుండా, బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు పెద్దగా హడావిడి పడకుండా చేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ విధంగా సర్ది పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని సెల్ఫుల్లో సర్దేశాను. అలాగే అల్లం వెల్లుల్ని కూడా శుభ్రంగా కడిగి పేస్ట్ చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇవన్నీ చేయటం పూర్తయిన తర్వాత రెడీమేడ్ టాప్స్ తీసుకున్నాను. ఇవన్నీ లూజ్ అవ్వడం వలన సైడ్స్ అయితే పట్టుకొని సైజ్ చేస్తున్నానండి. సమ్మర్ హాలిడేస్కు తమ్ముడు వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళామండి. అక్కడ లక్కీలో ఈ టాప్స్ అవి తీసుకున్నాను. టాప్స్ అయితే ఆఫర్లో మంచి బడ్జెట్లోనే తీసుకున్నానండి. ఇవన్నీ సైడ్స్కు పట్టి సైజ్ చేసుకుంటున్నానండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, పట్యాల ప్యాంట్స్, దుపట్టా ఇవి సెట్స్ వస్తున్నాయి. వీటిలో 2 సెట్లు అయితే నేను తీసుకున్నాను. ఇవి కూడా లూజ్గా ఉన్నాయండి. వీటిని కూడా సైడ్స్ కొద్దిగా పట్టి టైట్ చేసుకుంటున్నాను. పటియాల ప్యాంట్స్ లూజ్గా ఉండాలి, కానీ ఇవి మరీ లూజ్గా ఉన్నాయండి. అందుకని కొద్దిగా సైడ్స్ అయితే పట్టుకుంటున్నాను. ఇది ఇంకో ప్యాంటు చున్నీ ఫ్రెండ్స్. ఇలాంటి పనులన్నీ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటానండి. ఇదైతే స్ట్రైట్ టాప్ అండి. ఇది ఈ డ్రెస్ అయితే మీషోలో తెచ్చుకున్నాను. ప్యూర్ కాటన్లో ఉందండి ఈ డ్రెస్ అయితే. టాప్స్ అయితే ఈ విధంగా సైడ్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటూ సైజ్ చేసుకుంటున్నానండి. ఈ డ్రెస్సులన్నీ స్టిచ్చింగ్ చేయడానికి గంటకు పైనే టైం పట్టిందండి. సబ్స్క్రైబర్ శారీ కలెక్షన్ అయితే పెట్టమన్నారండి. అందుకనే శారీ కలెక్షన్ అయితే పెడుతున్నాను. ఒకసారి చూసేయండి. నేనైతే ఎక్కువ శారీస్ పెట్టుకోనండి. ప్రతి మకర సంక్రాంతికి పేదవాళ్ళకి ఎవరికైనా పాత శారీస్ ఏవైనా ఉంటే ఇచ్చేస్తాను. అందుకని నా దగ్గర కలెక్షన్ అయితే తక్కువగానే ఉంటుంది. ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి. ఇవన్నీ కాటన్ శారీస్ సమ్మర్ కోసమని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ని ఎలా వర్క్ అయితే వేయించాను. నాకు ఇది చాలా ఇష్టమండి. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ పట్టు శారీస్ అండి. ఇది అయితే గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో వచ్చింది. మెరూన్ బ్లౌజ్ ఇచ్చాడు, పళ్ళు కూడా మెరూనేని. శారీ అంతా ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ వేయించానండి. మగ్గం వర్క్ అయితే ఇలా ఈ బ్లౌజ్కి ఇలా వచ్చింది. ఈ శారీ గ్రీన్ అండ్
రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది ఎల్లో పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ బ్లౌజు వర్క్తో ఇచ్చాడండి. పింక్ అండ్ బ్లూ కలర్లో శారీ అంతా వచ్చింది. ఈ విధంగా వచ్చిందండి శారీ అంతా. ఈ శారీ బార్డర్ కలర్ బ్లూ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా ఇలా ఉంటుంది. బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో ఇచ్చాడు. ఈ శారీ బ్లౌజ్ పింక్ అండి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ టైప్లో ఉంటుందండి ఈ శారీ అంతా. ఇది మా పెళ్లి శారీ అండి. దీనికి బ్లౌజ్ అయితే ఇప్పుడు అవ్వడం లేదు. బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఈ శారీ అయితే వచ్చింది. ఇది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీ అంతా ఇలా వచ్చింది. ఇది లైట్ వెయిట్ శారీ. బ్లౌజ్కు అయితే వర్క్ ఇచ్చాడు. శారీ అంతా ఇలా వచ్చింది. మెరూన్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది. ఇది నెట్ ఇచ్చాడు హ్యాండ్స్కి. ఈ శారీ అంతా ఇలా వచ్చింది. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది. ఈ శారీ మొత్తం చిప్స్ వర్క్ అయితే ఇచ్చాడు. ఇది పూర్తిగా ప్లెయిన్ శారీ అండి. చిన్న బార్డర్ అయితే ఇచ్చాడు శారీకి. బ్లౌజ్కి వర్క్ ఇచ్చాడు. శారీ అంతా ఇలా ఇచ్చి బార్డర్ చిన్న చిన్న పూసల్లా పెట్టాడండి. ఇదైతే రెడ్ ఇప్పుడు మోడల్లో వచ్చిందండి. ఇక్కత్ పట్టు ఏంటో అంటారు దీన్ని. ఇది పూర్తిగా లైట్ వెయిట్ శారీ అండి. బ్లూ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇది వర్క్ ఇచ్చాడు ఈ శారీకి. ఇది పూర్తిగా ప్లెయిన్ శారీ. ఎల్లో కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇది పూర్తిగా నెట్ శారీ అండి. అన్ని మోడల్స్లో ఒక్కొక్కటి పెట్టుకుంటాను. ఈ శారీ కూడా పట్టు శారీ అండి. ఈ శారీ మల్టీ కలర్స్లో ఉంటుంది. మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే దీనికి ఇచ్చాడు. ఇవన్నీ కాటన్ శారీస్ అండి. సమ్మర్ కోసమని తీసుకున్నాను కదా. కాటన్లో వైట్ శారీస్ 4-5 పెట్టుకుంటానండి. ఇవి మా వైపు అయితే మార్గశిర మాసంలో గురువారాల పూజకి వైట్ శారీ కట్టుకుంటారండి మా వైపు. అందుకని వైట్లో 4-5 శారీస్ అయితే పెట్టుకుంటాను. ఇవన్నీ వైట్ శారీసేనండి. ఇది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా కాటన్ శారీ అండి. ఇది కేరళ స్టైల్ శారీ అండి ఇది. ఇవన్నీ కాటన్ శారీసే. ఇది మా వైపు ప్రత్యేకించి పూజల కోసమైతే కట్టుకుంటారు. ఇది కూడా ఒకటే తీసుకున్నానండి. ఇది బ్లూ అండ్ ప్యారెట్ కలర్లో వచ్చింది. లైట్ వెయిట్ పట్టు. దీని బ్లౌజ్ అయితే బ్లూ కలర్లో ఇచ్చాడండి. ఈ శారీ అంతా ఇలా వచ్చింది. ఇదైతే హాఫ్ శారీ మోడల్ శారీ అండి ఇది. ఇది గ్రీన్ అండ్ గ్రీన్ బ్లూ కలర్లో వచ్చిందండి శారీ. శారీ అంతా చిన్న స్టోన్స్ వర్క్ అయితే ఉంది. బార్డర్ సిల్వర్ అండ్ మెరూన్ కలర్లో ఇచ్చాడు. చిన్న ఫ్లవర్స్ ఉంది. ఈ శారీ అంతా ఇలా వచ్చింది. ఇది మంచి షైనింగ్లో చాలా బాగుంటుందండి. ఇది కూడా హాఫ్ శారీ మోడల్ శారీ అనండి. బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఇచ్చాడు. బ్లౌజ్ అయితే బిస్కెట్ కలర్లో వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, నా శారీ కలెక్షన్ అయితే చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.